హాయ్ అండి. మార్నింగ్ టిఫిన్‌గా అటుకులు, ఉత్తప్పం అయితే ఏసాను. అది ఎలా ఏసానో మీరు కూడా చూసేయండి. ముందుగా అటుకులు హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్పు సుజీ రవ్వ దోరగా ఏగించి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఫుల్ కప్ అయితే వరిపిండి ఉండాలి. ఇంకా మజ్జిగ మన ఇష్టం అండి, ఎంత పోసుకోవాలితే అంత పోసుకోవాలి. ఇంకా వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో 1/1 వేసుకుంటూ మజ్జిగ పోసుకుని కలుపుకోవాలండి. మజ్జిగ సరిపోకపోతే వాటర్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాక కూడా ఇంకా కొంచెం టైట్ అవుతుంది. ఎందుకంటే 3 కూడా ఏసిన 3 కూడా మనకి పీల్చుకునే గుణం ఉంటుంది. అందుకోసం కొంచెం వాటర్ పోసుకుని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. అలా మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని అప్పుడైతే తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మన దోశ అయితే పెనం మీద పలుచగేసుకోవచ్చు. అదే ఊతప్పం కింద అయితే ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో ఊతప్పం కింద కొంచెం మందంగా వేసుకుని ఇంకా మన ఇష్టమైన నెయ్యి గార్నిష్ కోసం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్తో వేసుకున్నానండి. మూత పెట్టేసి మగ్గించుకుని అటు ఇటు కాల్చుకుంటే ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈజీగానే వచ్చేస్తుందండి. అన్నీ కరెక్ట్గా నేను చూపించిన విధంగానే వేసుకోండి. మరి అటు ఇటు అయినా మళ్ళీ కొంచెం ఊడు రాకపోతే మళ్ళీ నన్ను అనుకుంటారు. నేను వేసిన విధంగా వేసుకోండి. అన్నీ కరెక్ట్గానే సరిపోతాయి. ఇంకా నేను చట్నీ కింద అయితే పెరుగులో కొంచెం టమాటా పచ్చడి వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో మీ.